ఇంకో మాట అన్నాడు ఆయన, లోక్సభ ఎన్నికలు రెఫరెండం అన్నాడు. ఎంత గట్స్ అవి. అరే నేను అనుకోవడం ఆయన అనకూడదు, మళ్ళీ అనడు, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, అనకూడదు, ఏదో ఆవేశంలో రెఫరెండం అనే మాట అనలే ఆయన. నా పరిపాలన చూసి ఒకటేయండి అని అన్నాడు, రెఫరెండం అని అనలేదు. చిట్చాట్లు బయటికి వీడియో రాలేదు అది బయటికి. అది నేను గమనించిన దానిలో అయితే బహుశా ఫైన్. మీ ఇప్పుడు మన ఛానల్స్ ఏం చేస్తాయంటే రెఫరెండం అన్నాడు. ఇది కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, రేపు ఎవడన్నా వచ్చి ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అమలైంది, ఎవరైనా వచ్చి ఇంకా కడమ 5,000 అని అడుగుతున్నారా? నిరుద్యోగులు వచ్చి 3,500 ఏవి సార్ అని అడుగుతున్నారా? లేదు రైతులు వచ్చి రైతు భరోసా ఏదని అడుగుతున్నారా? ఏవైతే ఆయనకు చేయగలిగే వసతి సౌలత్ ఉందో అవి చేస్తున్నాడు. మిగతా 2 లక్షల రుణమాఫీ నెక్స్ట్ డే చేస్తామని అందరూ చెప్పినారు. నేను మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చేయలేరు. ఎందుకంటే అది అత్యధిక భారం పడేటువంటి 38,000 కోట్లు. ఒకవేళ 38,000 సరే అనుకుందాం, రేపు మెట్రో రైలో ఇంకోటో లేకపోతే ఇంకేదన్నా వచ్చినప్పుడు 38 కోట్లు, ఏదైనా భూమి అమ్మో జాగా అమ్మో ఇక్కడికి వెళ్ళి 38 కోట్లు తీసుకొస్తారు. లేకపోతే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి బీఆర్ఎస్ మిందది ఎల్ఆర్ఎస్ లాంటిది ఏదో ఉన్నది, దానిలో 20,000 కోట్లు వస్తాయట. ఇంకో 10,000 కోట్లు ఎడకలు తెచ్చి ఇచ్చేస్తారు. అది సమస్య. చెప్పిండు ఆయన. కానీ మహిళలందరికీ మీరు మళ్ళీ ఒకసారి చదవండి, 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలుగుతారు? అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? నేను అంటున్నా ఎందుకు ఇచ్చారు ఆ గ్యారెంటీ? అది కర్ణాటకలో ఒక హైప్ తెచ్చుకోవడం కోసం. కర్ణాటకలో ఇన్ని లేవు, కర్ణాటకలో రైతు బంధు లేదు కాబట్టి వాళ్ళు రైతు భరోసా పెట్టిండ్రు. మీరు గదే రైతు బంధు గదే పైసలు ఇస్తామంటే అయిపోయేది. దానికి అదనంగా అన్నారు. మీరు అదనంగా అన్నప్పుడు మరి అదనంగా ఇవ్వాలి కదా. ఇవాళ మనము నువ్వు నేను మాట్లాడుతున్నావు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నావు, బీజేపీలో అయితే అసలు బండి సంజయ్ అయితే ఫ్యాన్ అయిపోయినాడు రేవంత్ రెడ్డికి, అది వేరే సంగతి. కానీ మనం వీళ్ళు ఎవరైనా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడుతున్నాం, మేము 100 రోజులు అయింది కదా, కానీ మీరు ఒక్క రోజునే ఇస్తామన్నారు కదా. సరే ఫైన్, నిజంగా కూడా రాజకీయాల్లో సాధ్యం కాదు. రేపు రెఫరెండం అనేది కూడా రేపు రాజకీయాలు ఇమ్మీడియట్గా నువ్వు అన్నావు కాబట్టి నువ్వు ఏదో అఫిడవిట్ ఇది నువ్వు ఇమ్మీడియట్గా అట్లే ఉండదు. ఇది కార్యకర్తలను బూస్ట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని బూస్ట్ చేయడానికి, ఓవరాల్గా ప్రజలకు రీచ్ అవ్వడానికి ఒక ఛాలెంజ్ చేస్తుంటారు. రేవంత్ రెడ్డి మనం గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం పబ్లిక్లో నేను తిరిగి తెలుసుకున్నది కూడా, మేము మంత్రిని పోయి కలవచ్చు, ముఖ్యమంత్రిని పోయి కలవచ్చు, ఇది అది ఒకటి ఎందుకు విజిబిలిటీ అనేది ఒకటి కనబడుతున్నది. ఓ పని జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది మీడియాలో. నువ్వు నిజంగానే కలవగలుగుతావా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని నిజంగానే కలవగలిగే వాతావరణం ఉందా? మరి నేనైతే నేను ప్రయత్నం చేయలేదు. మీడియా వాళ్ళు చెప్తున్నారు, జనరల్గా మీడియా వాళ్ళకు కూడా పోతున్నారు. ఆయన కలిసినప్పుడే కలుస్తాడు ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా. ముఖ్యమంత్రి ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు కలవాలనుకున్నప్పుడే కలుస్తారు. కోవిడ్ టైంలో మీ జర్నలిస్టులు కలిసినంత ఈజీగా కేసీఆర్ని ఎవరు కలవలే. 20 ప్రెస్ కాన్ఫరెన్స్లు 10 ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాడు. పేర్లతో ఏం బుచ్చన్న ఏం రాహుల్ అని మాట్లాడేంత చనువు ఏ ముఖ్యమంత్రికి ఉండదు. నేనేమంటున్నా అంటే, అధికారంలో ఉన్నప్పుడు కలుస్తామని లేకపోతే యాక్సెసిబుల్గా ఉంటామని నువ్వు ఆ బిల్డింగ్ని ప్రజాభవన్ చేసినావు, కానీ మీరు ప్రజల్లో ఉండి మీ ఇల్లును కూడా ప్రజాభవన్ చేయాలి కదా. మీరు యాక్సెసిబిలిటీ అంటే ఒక సామాన్యుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి. నేనేమంటున్నా అంటే నిజంగా కూడా ఎట్లా అప్రోచ్ కావాలనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎవరిని కలిస్తే మిమ్మల్ని కలవడానికి ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్. సరే అయినప్పటికీ కూడా ఒక మార్పు అయితే స్పష్టంగా ఉన్నది, దానిలో మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ మార్పు రేవంత్ రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా ఎమర్జ్ చేసేటట్టుగా ఉన్నదా, లేదు ఒక ప్రొఫెషనల్గా ఉండే ఒక ముఖ్యమంత్రి లాగానే ఉందండి? ఇప్పటివరకు అయితే ఒక ప్రొఫెషనల్గా ఉండే ముఖ్యమంత్రి లాగానే ఉన్నది. ఆయన ఈజీగా యాక్సెస్లో ఉన్నాడనేది నేనైతే అనుకోవడం లేదు. బట్ సార్ అట్లా ఉంటుంది కూడా వాతావరణము. ఏ రోడ్ల మీద పోడు కదా ముఖ్యమంత్రి. సో కలవడం అంటే ఒకటి, బస్ జర్నలిస్టులకు మీటింగ్ పెట్టినారు మొన్న రవీంద్ర భారతిలో. ఆయన వస్తాడా ఒక అవార్డు ఇవ్వడానికి అనుకుని వచ్చినాడు. ఏ ప్రోగ్రాంకి రాకుండా గుర్తుపెట్టు వచ్చి లేటుగా వచ్చినాడు. సరే ఆయన చెప్పినాడు కూడా, జనం లేరు కాబట్టి నేను కొద్దిగా లేటుగా రావాల్సి వచ్చింది, చాలా గొప్ప వాళ్ళని చూస్తున్నా ఇక్కడ ఇవన్నీ ఎందుకండి, అక్కడ నిలబడినాం మేము, అటు పోతున్నాం. ఎందుకంటే అప్పుడే నేను కూడా ఇట్లా విషయంగానే ఇమ్మీడియట్గా వచ్చి చేసి డాష్ మీద దాకా తీసుకొని మాట్లాడుతుంటే తీసుకుపోయి అంటే అటువంటి ఒక చొరవ, అటువంటి ఒక ఇది డెఫినెట్గా ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన ఒక యువ నాయకుడు. రెండవది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన ప్రాంతీయ పార్టీ అయితే ఆయన అట్లా ఉండడు, ఆయననే ఇదిగా ఉంటాడు. ఎందుకంటే ఎవరి కోపం వచ్చినా కూడా ఆయనకి ఇబ్బంది కాబట్టి
అందరినీ కలుపుకొని పోతాడు, డెఫినెట్గా కలుపుకొని పోవాల్సింది, దాని డౌట్ ఏం లేదు. కానీ పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రజలు తనను నమ్మి ఓటేసిండు కాబట్టి ఏదో చేద్దామనే తపన తాపత్రయం చాలా ఎక్కువ. అంటే ఒకటి, రాజకీయ నాయకులకు మొదటి ప్రాధాన్యం ఎట్లా, ఏ రాజకీయ నాయకుడైనా సరే తను ఎట్లా స్థిరపడాలనేది ఉంటుంది. ఇది నంబర్ 1. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో అది కనబడుతుంది. ఈ స్థిరపడే దానిలో భాగంగానే మీరు ముందు అడిగిన ప్రశ్న బట్టి విక్రమార్క కూడా స్థిరపడకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇద్దరు స్థిరపడితే ప్రమాదం, ఒకళ్ళే స్థిరపడాలి. అవును అవును, అది 100% వాస్తవం. రెండోది, ప్రజల్లో ఉండడానికి, ప్రజలను మెప్పించడానికి, ప్రజల్లో ఒక హోప్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే తలకు మించిన భారం ఉన్నప్పటికీ కూడా అది బరువు అని కనబడకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో ఉండడానికి తన వ్యూహాన్ని చెప్తున్నాడు. ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను ఇంప్లిమెంట్ చేయడానికి నేను అనుకోవడం ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు అన్ని సాటిస్ఫై చేసినాడు అనేటువంటిది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. నిజానికి చాలా అది ఇంపార్టెంట్ కూడా. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత రావడంలో ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఉద్యోగాల భర్తీ డిలే చేయడం. అప్పటికే గ్రూప్ 1 బదనాంలో ఆ గొడవలో మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 నెలల్లో 25,000 30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. 30 అని చెప్పండి. నిజానికి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, ఆయన ఇవ్వలేదు. ఇందులో కొన్ని ఉద్యోగాలు 3 ఏళ్ల కింద ఇవ్వగలిగేటివి. సెలెక్షన్ అయిపోయి, పరీక్షలు అయిపోయి, రిజల్ట్స్ వచ్చి 3 సంవత్సరాలు అయినవి కూడా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 3 years అయినవి కూడా ఉన్నాయి. అయినా సరే వాటిని ఇవ్వలేకపోయినారు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే కాదు, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయి ఉండొచ్చు, అది గురుకులాలు అయి ఉండొచ్చు, ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో గురుకుల డిగ్రీ కాలేజీలు అయి ఉండొచ్చు, స్కూల్లో అయి ఉండొచ్చు, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా అయి ఉండొచ్చు. మరి ఈయన ఎందుకు ఇవ్వగలిగినాడు 3 ఏళ్లలో, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయినాడు 3 సంవత్సరాల్లో, 3 నెలలలో కాంగ్రెస్ ఎందుకు ఇవ్వగలిగింది? ఎందుకనంటే వాళ్ళు పట్టించుకోలేదు. చిన్న సమస్య వచ్చింది రిక్రూట్మెంట్ బోర్డులు అన్నిటికీ, అది గురుకుల బోర్డు అయినా పోలీస్ రిక్రూట్మెంట్ అయినా ఒక చిన్న సమస్య ఏంటంటే కోర్టులో ఈ రిజర్వేషన్లు, ఉమెన్ రిజర్వేషన్స్ ఇష్యూలో పిల్లలు కోర్టుకు పోయినారు, ఎవరో పోయినారు. అవునవును, దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయినారు. నిజానికి వాళ్ళు అడిగింది ఏంటంటే ఏవైతే చట్టబద్ధ రిజర్వేషన్లేమో హారిజెంటల్గా ఉంటాయి, వెర్టికల్గా ఉంటాయి, ఇవి హారిజెంటల్గా ఉండాలి అని చెప్పినారు. అది గవర్నమెంట్ GAD ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక డిసిషన్, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ తీసుకోవాలి. ఇది 3 రోజుల పని. ఈ 3 రోజుల పనిని 3 సంవత్సరాలు పెండింగ్లో పెట్టడం వల్ల 30,000 ఉద్యోగాలు ఆగిపోయాయి. అంటే గవర్నెన్స్ అంటే అది. సో ఆయన ఏం చేసినాడు, ఈయనకు చూపించుకోవాలి కదా, నేను నిరుద్యోగులకు ఒక ఆన్సరబుల్గా ఉండాలి కదా. సరే వాళ్ళు ఇచ్చిన ఆ షెడ్యూల్ ఏదో క్యాలెండర్ పక్కకు పోయింది, అదేమి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది మర్చిపోయిన జనం. అది కాదు, మళ్ళీ చెప్తున్నా, అది కాదు. కానీ ఇవాళ తృప్తిగా అనుకున్నారంటే 30,000 అయితే చేసిండు కదా, వేల మందితో లైవ్లో వచ్చినాయి ఉద్యోగం. రెండవది, మేము ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఒకటే రిక్రూట్మెంట్లో 1000 మందికి 1053 బహుశా ఇంజనీర్ పోస్టులు ఇచ్చినాం. నేను అప్పుడు ఉన్న ప్రభుత్వంకి ఏం చెప్పినంటే, ఫస్ట్ తెలంగాణ వచ్చినాక 3 నెలలు 6 నెలల్లో 1 yearలోనే జరిగిన ఇది కదా, మీరు రవీంద్ర భారతిలోనూ ఇంకెక్కడో పెట్టండి, అక్కడ అసలు ఎవరు వినలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్స్ స్వయంగా ఆయననే ఇచ్చి, మా వల్ల మీకు ఉద్యోగాలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. 30,000 కుటుంబాలకు 30,000 కుటుంబాలని డైరెక్ట్. కానీ రేపు గ్రూప్ 2 చదివే పిల్లలకి కూడా, గ్రూప్ 1 చదివే వాళ్ళకి కూడా, నిరుద్యోగులు కూడా ఒకటి జరుగుతుంది కదా, సానుకూల అంశం కదా. అది మైండ్లో అంటే చాలామంది మానసిక స్థితిని, పాత మానసిక స్థితి నుంచి ఒక ఆశావహమైనటువంటి స్థితికి తీసుకుపోతుంది కదా. అది రేవంత్ రెడ్డి ఉన్నటువంటి విజయం, అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకున్నటువంటి, అంటే ఒక సెక్షన్ని సాటిస్ఫై చేస్తున్నాడు కదా. ఇవాళ ఇచ్చిన న్యూస్ పేపర్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయితే అయిపోయింది, గ్రూప్ 3 ఇవన్నీ డేట్లు, ఎగ్జామ్స్, షెడ్యూల్స్ ఇచ్చారు కదా. ఏ నిరుద్యోగైనా కోరుకునేది ఏంటంటే ప్రాసెస్ జరగాలి, కనబడాలి. నాకు వస్తుందా రాదా వేరే సంగతి, జరుగుతుంది. ఇప్పుడు వచ్చే మొత్తం ఉద్యోగాలు కలిపి కూడా 3,000 ఉండకపోవచ్చు, 10,000 ఉండకపోవచ్చు. కానీ దాని ఇంపాక్ట్ 3 లక్షల మంది మీద ఉంటుంది, 30 లక్షల మీద ఉంటుంది. 3 లక్షల కుటుంబాలు అని అంటే కనీసము 1,000 గ్రామాలు, 1,000,000 ఓట్లు అయ్యే అవకాశం ఉంటుంది, బంధువులు, మిత్రులు. కాబట్టి
ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సక్సెస్ ఇది వాస్తవం సక్సెస్. రెండోది ఏదో అంటారు చూడు, అంటే ఒకళ్ళు పెట్టిన దానిలో ఇంకొకరు వచ్చి రైతు సదస్సులు, రైతు ఏదో వేదికలు కట్టినారు. 2100 3000 రైతు వేదికలు కట్టినారు. అద్భుతమైన ఆలోచన, దాన్ని ఒప్పుకోవాలి. అన్ని ఊర్లలో ఇప్పుడు రైతు వేదిక ఉన్నది. కానీ మీరు ఎప్పుడైనా రైతు వేదికలను ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో వాడుకున్నారా? ఎప్పుడు వాడుకోవాలి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు, నిన్న రేవంత్ రెడ్డి మొత్తం లైవ్ టెలికాన్ఫరెన్స్ పెట్టి 30,000 22,000 గ్రామాల రైతులతో డైరెక్ట్ మాట్లాడగలిగినాడు కదా. ఏం ఇంపాక్ట్ అది? మీరు ఎందుకు చేయలేకపోయినారు? అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే మీరు యాక్టివ్ గవర్నెన్స్లో లేరు, ఈయన యాక్టివ్గా ఉన్నాడు. మీరు చేసిన వాటన్నిటిని ఇప్పుడు ఆయన ఇది చేసుకుంటూ పోతున్నాడు. సో ఈ తేడా అయితే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ. దీని ప్రభావాలు కూడా ముందు ముందు ఉంటాయి. దీని ప్రభావం ఉండొచ్చు, పని చేసిన ప్రభావం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్కటి బొచ్చన, పని చేయకపోవడం వల్ల ఓడిపోయినారని అంటున్నారు కదా మీరు. మరి పని చేసినప్పుడు ప్రభావం ఉంటుంది కదా. మరి అది డెఫినెట్గా మంచి ఆలోచన.